Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే అమ్మా. మా కళావాహన అది నిజమేనా? అంటే మానవ శక్తిలోకి దైవశక్తి నింపడం అంటారు కదా, అందులో నిజమెంత? అది ఎలా సాధ్యమవుతుంది? కళ ఆవాహన అసలు అందులోనే ఉంది. దైవశక్తిని ఎంత బాగా నింపుకోవచ్చు. కళ అంటే ఏంటి అంటే కాంతి కిరణము అని అర్థం. ఆవాహన అంటే లోపలికి తెచ్చుకోవడం, కాంతి కిరణాన్ని లోపలికి తెచ్చుకోవడం. ఇక్కడ ఏంటి అంటే 5 years వరకు ప్రతి మానవుడి దేహంలోనూ కూడా ఈ కాంతి కిరణాలు ఉంటాయి. ఇక్కడ లలితాదేవికి సంబంధించినంత వరకు ఈ కళావాహన ఏంటి అంటే 99 కాంతి కిరణాలు ఉంటాయి. అంటే అమ్మవారిని ఆదిశక్తి రూపంలో కొలిచినప్పుడు ఈ అమ్మవారి యొక్క శక్తిలో 99 కాంతి కిరణాలు ఉంటాయి. ఇది ఎక్కడొస్తుంది అంటే నిజం చెప్పాలి అంటే శ్రీచక్రార్చన నవావరణార్చన చేసినప్పుడు అందులో విశేషార్ఘ్య విధిలో ఈ కళావాహన అన్నది వస్తుంది. దీని ద్వారా ఏంటి అంటే ఆ దేవతని మనకి ఏం నేర్పిస్తారంటే పాలల్లో ఆవాహన చేయడం. దాని ద్వారా ఆ పాలు ఏంటి అంటే అమృతం కింద మారుతున్నాయి. అప్పుడు గురువు గారికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే ఈ పాలల్లో దాన్ని చేసినప్పుడు అమృతం కింద మారినప్పుడు మానవ దేహంలో చేస్తే ఏంటంటే అక్కడ విశేషార్ఘ్య పాత్ర అన్న ఈ దేహమే అన్నమాట. అందువల్ల దీంట్లోనే డైరెక్ట్గా చేయొచ్చు కదా అన్నప్పుడు ఉద్భవించిందే ఈ కళావాహన అన్నది. గురూజీ అమృతానంద సరస్వతుల వారు దీన్ని బయటకు తీసుకొచ్చారు. ఇక్కడ ఏంటి అంటే ఈ కళావాహన చేసినప్పుడు ఈ 99 కళలు మళ్ళీ ఏంటి అంటే శరీరంలో 51 శక్తి కేంద్రాలు ఉంటాయి. ఆ శక్తి కేంద్రాల్లో ఈ 99 కళల్ని అంటే ఈ 99 కాంతి కిరణాలని ఆవాహన చేయడం ద్వారా ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న డార్క్నెస్ అన్నది బయటకు వచ్చేసి లోపలికి ఈ కాంతి అన్నది వెళుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలి అంటే మన పరిభాషలో ఇప్పుడు అందరికీ అర్థమయ్యేటట్టు లేజర్ ట్రీట్మెంట్ లాంటిది. ఎలాగా అంటే మనకి చూడండి ఇప్పుడు కళ్ళకి ఏదో బాగాలేదు, ఏం చేస్తున్నారు? లేజరు లైట్ వేసి అక్కడ కళ్ళలో ఉన్న క్యాట్రాక్ట్ అనే దాన్ని తీసేస్తున్నారు. కడుపులో బాగోకపోయినా అదే చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే మంత్రం ద్వారా అంటే శబ్ద తరంగాల ద్వారా దీన్ని ఏంటి అల్ట్రా సౌండ్స్, ఈ శబ్ద తరంగాల ద్వారా అక్కడున్న చెడుని బయటకు తీసేసి ఆ లోపలికి కాంతికి పంపడమే. దీని దైవశక్తి వస్తుంది అంటే తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మంత్రము ఏంటంటే ఆ యొక్క ఇప్పుడు అగ్ని కళలు అని ఉన్నాయనుకోండి, ఆ అగ్నికి సంబంధించిన 10 రూపాలని ఆ కళల్లో 10 మంత్రాల కింద పెట్టారు. వాటిని ఎప్పుడైతే మనలోకి తెచ్చుకున్నామో మనలో ఉన్న కామాగ్ని అన్నది జ్ఞానాగ్ని కింద మారుతుంది. సో ఇదే విధంగా 99 కళల్ని 9 పార్ట్ల కింద చేశారు. ఒక్కొక్క పార్ట్లోనూ ఈ విధంగానే అంటే ఏంటి అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, 12 కళలు ఉన్నాయి. 12 కళలు ఏం చేస్తున్నాయి? 12 ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తున్నాయి. అది ఎప్పుడైతే ఎమోషనల్ బ్యాలెన్స్ వచ్చిందో మనకి ఏమవుతుంది? అనుభవం అన్నది జరుగుతుంది. ఈ విధంగా ఏంటి అంటే తప్పకుండా దైవశక్తి అన్నది మన లోపలికి వస్తుంది. ఇది ఏంటి అంటే ప్రూవెన్. ఎందుకు అంటే చాలామంది చేసుకున్నారు, చేయించుకున్నారు, చాలామందిలో మార్పు వచ్చింది. వాళ్ళలో ఉన్న చెడ్డ లక్షణాలు అంటే వాళ్ళ యొక్క మనలో బ్యాడ్ హ్యాబిట్స్ చాలా ఉంటాయి, అందులో చెడ్డ ఆలోచనలు చాలా ఉంటాయి. ఇవన్నీ పోయి నిజంగా అంటే సాత్వికంగా ఆలోచించడం అనుకోండి, లేకపోతే దైవికంగా మనం అనుకున్న దేవతతో కనెక్ట్ అయ్యి ఉండడం అనుకోండి, లేకపోతే మనం ఏమైనా అనుకున్నవి జరగడం అనుకోండి, ఏదైనా కూడా అన్నీ సాధ్యమే. ఇక్కడ దానికి మనం చేయాల్సిన సాధన ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 99 కళల్ని అమ్మవారిని ఆవాహన చేసుకునే పద్ధతి ఉంది. అదేంటి అంటే ఎక్కడైనా గురువుల దగ్గరికి వెళ్ళి అంటే పీఠాల్లో నేర్చుకుని వాళ్ళు చెప్పిన ప్రకారం మనం చేసుకోవడం ద్వారా తప్పకుండా దీన్ని సిద్ధించుకోవచ్చు. ఎవరెవరు ఎలాంటి వాళ్ళు చేయాలమ్మా? ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని లేదు. దీనికి ఒకటి గురూజీ ఎప్పుడు ఒకటే చెప్పేవారు. ఏంటి అంటే శ్రీ విద్య ఉపాసన నేర్చుకోవాలి అంటే అర్హత ఏంటండి అని అడిగినప్పుడు ఆయన ఇచ్చిన ఒక ఆన్సర్ ఏంటి అంటే అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళు ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళే దానికి ఆన్సర్. అంటే వాళ్ళ అర్హత అదే, నేర్చుకోవాలి అనుకోవడమే అర్హత అనేవారు. అంటే ఆ థాట్ మన లోపలికి ఎలా వస్తుంది? అసలు దేవుడు ఇస్తేనే కదా. అది వచ్చిన వాడు ఎవరైనా నేర్చుకోవచ్చు. అంటే దానికి ఇలాంటి వాళ్ళు అంటే వాళ్ళకి చెయ్యాలి అనిపిస్తే చాలు చేసుకోవచ్చు. మరి ఇప్పుడు దీనికి మరియు పూనకాలు అంటారు కదమ్మా, దానికి వ్యత్యాసం ఏంటి? పూనకము అసలు అన్నది ఉన్నదా లేదా అని చాలా మందికి డౌట్ కూడా ఉంటుంది. అవునమ్మా. రియల్గా చెప్తే అసలు ఆవాహన అంటే ఏంటి అంటే ఎప్పుడూ దేవతతో కలిసి ఉండడం అమ్మా. అంటే మీరు ఎప్పుడైనా కొన్ని వింటారు కదా, చూడండి స్తోత్రం చదవడం కంటే
మంత్రం చదవడం ఎంత గొప్ప, మంత్రం చదవడం కంటే ధ్యానం చేయడం ఎంత గొప్ప, ధ్యానం కంటే ఫైనల్ లయం అవ్వడం గొప్ప అంటారు. దేవతతో లయము అవ్వాలి అంటే కళావాహన ఒక్కటే మార్గం, ఇంకోటి ఏం లేదు. ఎందుకు అని అంటే మీరు యద్భావం తద్భవతి, ప్రతిరోజు ఆ దేవతని నా లోపలికి రా అంటేనే కదా లయం అంటే. అంటే దేవతలా మారాలంటే ఎలాగూ ఆ దేవత లక్షణాలన్నీ మన లోపల. ఇప్పుడు మీకు ఎవరో ఒకళ్ళు నచ్చారు, సపోజ్ మీకు షేక్స్పియర్ గారు నచ్చారనుకోండి, రోజు మీరు ఏం చేస్తారు, ఆయన నవల్స్ చదువుతూ ఉంటారు కదా. చదువుతూ ఉన్నప్పుడు ఆయన రాసిన అంటే ఏంటంటే షేక్స్పియర్ నచ్చడం అంటే ఇక్కడ 2 ways. తెలియని ఇంపాక్ట్ ఒకటి మన మీద ఉంటుంది. అంటే ఆయనది ఇంపాక్ట్ అయినా ఉండొచ్చు. అంటే ఆయన ఎందుకు రాశాడు, దీని అర్థం ఏమిటి, అలా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎలా ఆలోచిస్తారు, అందులో ఉన్న క్యారెక్టర్స్, ఈ క్యారెక్టర్ నేనా, ఇలా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు. మన నిజంగా షేక్స్పియర్ నచ్చడం అంటే ఏంటి అంటే ఆయన ఏ ఆలోచనతో రాశాడు అన్నది అర్థం చేసుకోవడం, ఆయన మైండ్ సెట్ మనకు సెట్ అవ్వడం. ఇక్కడ ఈ కళావాహన ద్వారా అది జరుగుతుంది. అంటే ఏంటంటే ఆ దేవత యొక్క స్థితి, అంటే ఆ దేవత ఏంటి, ఆ దేవత లక్షణం ఏమిటి, అవన్నిటినీ మన లోపల మనకు తెలియకుండానే డంప్ చేసుకోగలిగే స్థితి ఏదైతే ఉందో అది ఆ మంత్రాల ద్వారా సిద్ధిస్తుంది. ఏంటి ఇక్కడ పూనకము అంటే అర్థం ఏమిటి అంటే, నిజంగా చెప్పాలి అంటే ఎవరైనా సరే, అంటే నార్మల్ పీపుల్ ఎవరైనా, మనం దేవుడికి పూజ చేసాం అనుకోండి, గొప్ప గొప్ప వాళ్ళవే అవ్వక్కర్లే, నార్మల్గా ఎవరు పూజ చేసినా సరే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆ దేవత మీద మనకి కాన్సన్ట్రేషన్ కలగడము అన్నది చాలా నార్మల్. అంటే ఒక్కొక్కసారి చాలా మైండ్ బ్లాంక్ అయిపోతుంది ఏదైనా పూజ చేస్తున్నప్పుడు, ఇంకా మనం కామ్గా ఉండిపోతాం. ఆ కామ్గా ఉండిపోయి కొంతమందికి ఏమవుతుంది అంటే దాన్ని కాన్షియస్లోకి వచ్చేస్తారు. కామ్గా అయిపోతాం కదా, అయిన తర్వాత కాన్షియస్లోకి వచ్చేసరికి వాళ్ళకి నాకు ఎలా అయ్యింది అని అందరికీ తెలియాలి అని, అటెన్షన్ కావాలి అని కొంతమంది మైండ్లో వస్తుంది. ఆ వచ్చిన వాళ్ళే ఏం చేస్తారు అంటే ఇలా ఊగడం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. అది చెప్పాలి అంటే నిజంగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ లాంటిదే. ఎట్ ది సేమ్ టైం అది లేదా అంటే ఫస్ట్ వచ్చిందంతా నిజం. అంటే ప్రతి ఒక్కళ్ళకి భావం కలుగుతుంది. ఆ భావం కలిగిన దాన్ని వాడికి వాడు అనుభూతి చెందిన వాడు దేవతతో లయం అవుతాడు. ఇలా ఏంటంటే అందరికీ తెలియాలి అని, స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి దాన్ని బయటకు ఎవరైతే చూపించాలి అంటే షో అప్ ఏదైతే వస్తుందో, ఇదేంటి అంటే దేవతతో లయం అవ్వడానికి మార్గం కాదు. మరి ఏమవుతుంది, అందరూ ఏదో కాలంటే నా చుట్టూ ఉన్న నలుగురు ఓ ఇది అయిపోయింది అది అయిపోయిందని మెచ్చుకోవచ్చు. అది అక్కడతో అంటే అది లిమిటెడ్ అనమాట, అది అంత గొప్పగా ఉండదు. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరికో నచ్చడం మానేయడం, ఎందుకంటే మనం ఇంకా అందరూ మనని మెచ్చుకుంటున్నారు కదా అని ఏదో ఒకటి చెప్పడం మొదలు పెడతారు, ప్రశ్నలు వేస్తూ ఉంటారు, జవాబులు చెప్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చవు. నచ్చిన వాళ్ళు మనతో ఉంటారు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదేంటి అంటే ఎప్పుడు డిస్టర్బెన్సే. ఎందుకు అంటే దేవతని మనలో లయం చేసుకోవాలనుకునే గొప్ప ప్రక్రియ అది. దీని ద్వారా ఏంటి అంటే ఎప్పుడు దేవత మనతో ఉంటే మనం చాలా బ్యాలెన్స్గా, కామ్గా, ప్రశాంతంగా ఉంటాం. మనం ప్రశాంతంగా ఉండడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న మొత్తం అంతటిని ప్రశాంతంగా ఉంచుతాం. ఈ అటెన్షన్ అన్నది ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు ప్రశాంతత కంటే ఏంటి అంటే పక్క వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ ఎక్కువగా అవుతుంది. సో ఏది చేయాలో అది చేయాలి. చాలా సంతోషం అమ్మా. నమస్కారం.